ఎక్కడికైనా వెళ్తే కడుపు నిండా తినొచ్చు, కానీ మా ధాబాలో మాత్రం కడుపుబ్బా నవ్వుకోవచ్చు అంటున్నాడు సుధీర్. ఇంతకీ ఎందుకు అలా అంటున్నాడు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. ఎరా సార్ చెప్పండి. ఈరోజు సండే డాబా కస్టమర్లు ఫుల్ గా వస్తారు. ఇవాళ సండే కాదండి, ఫ్రైడే. ఇది మళ్ళీ సండే కూడా టెలికాస్ట్ చేస్తారు, అర్థమైందా? ఏం కావాలి సార్? తక్కువ కాస్ట్ లో ఏదైనా తీసుకుని రా. 2 డిష్లు ఇచ్చేడికి 2 డిష్లు ఇచ్చేడికి టిష్యూలు వద్దులే కానీ ఓ ప్లేట్ చపాతీ తీసుకురా. అరే పూరి చేయి. పూరి కాదండి, అడిగిన చపాతీ. మావాడు పూరి చపాతీలో చేస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇవేంటి అలా ఉన్నావు? ఆకలేస్తుంది. నాకు కూడా 4 రోజులు ఆకలేస్తుంది. ఇక్కడ ఏమైనా ఉంటే తినేద్దాం పద. హలో ఆకలి అంటున్నావు, తిన్నాక ఎడకెళ్తావు? ఓ ఇక్కడ ఉంటుందా? ఇది డాబా. మరి అదేంటి డీ లేదు? నువ్వు చేస్తావు కదా డీ, అందుకే మెట్లే. కూర్చో కూర్చో. డబ్బులు ఏమి తెచ్చుకున్నావా? సార్ ఏం కావాలి సార్? ఒక నిమిషం ఆగవయ్యా. ఇగో ఓ పంచి ఈ చైన్ పెట్టుకునే దగ్గర సార్ ఏం కావాలి సార్? ఒక నిమిషం ఆగవయ్యా. ఈ ఉంగరాలు కూడా పెట్టుకోవేకు. సార్ ఏం కావాలి సార్? ప్రైవసీ కావాలి. ప్రైవసీ 2 ప్లేట్లు ఫ్రై. ప్రైవసీ 2 ప్లేట్లు ఫ్రై. ప్రైవసీ 2 ప్లేట్లు ఫ్రై. మరి లేకపోతే ఏం కావాలి చెప్పండి సార్? ఇమ్మీడియట్ గా ఏమొస్తుంది? రత్తాలు వెళ్ళిపో. వచ్చింది సార్. అదే ఇక్కడ ఏం బాగుంటది అంటున్నా. మా దగ్గర సార్ చికెన్ కర్రీ ఉంది, చికెన్ లేకుండా చేస్తాం సార్. చికెన్ కర్రీ చికెన్ లేకుండా ఎలా చేస్తారు? మటన్ తో చేస్తాం. అది మటన్ కర్రీ అయిద్దిగా. మటన్ కర్రీనే చికెన్ కర్రీ అని చెప్పి అమ్మేస్తుంటాం సార్ మేము. మరి మటన్ కర్రీ ఎంత మటన్ తోనే ఎన్ని వద్దు కానీ 10 పుల్కా చెప్పండి. రే పుల్కా 10. చక్కదా పట్ట. సార్ ఏడన్నా? మా డాబాకి లారీ అడ్డు ఉంది సార్, కొంచెం పార్కింగ్ పక్కన పెట్టండి. టీకే. మీరేంటి సార్ గుర్రంలో కూర్చో లారీతో? లారీలో గుర్రం పెట్టాడు ఫాస్ట్ గా వెళ్ళడానికి. ఏ ఊరు? తాడేపల్లి గూడమే. పేరు? పంజాబ్. ఊరు తాడేపల్లి కూడా. తాడేపల్లి గూడ అంటే వెస్ట్ గోదావరి కాదు, అమృత్సర్ బోర్డర్. బోర్డర్ లో కూడా తాడేపల్లి గూడ ఉందా? పక్కన ఆకివీడు కూడా ఉంది. ఏడో హిందీ వాళ్ళు ఉన్నాడు, మనకి హిందీ రాదు. సార్ చాలా డీసెంట్ గా ఉన్నాడు, నాకు తెలిసి ఇటు కూడా హిందీ వచ్చి అడుగుదాం. హిందీ కస్టమర్ వచ్చాడు సార్, కొంచెం మీరు హిందీలో మాట్లాడితే ఆర్డర్ తీసుకుంటాను సార్. ఏం కావాలి క్యా? ఆ చాయ్ ఇవ్వడం లాస్ట్ లో ఆలేదు. చాయ్ ఆటో నా లారీ తిన్న ఆటో గద్దలా ఎగురుతుంది. सर क्या चाहिए? पुल्का 10 पुल्का बोलो. क्या बे जी लेके वो कैबेज कर रही है. లారీలో లోడే ఉంది. టైర్లే. లారీలో టైర్లు ఏం కనబడట్లేదు. కింద టైర్లు ఉన్నాయి, ఆ టైర్లు తీసుకెళ్తాం లోడ. కింద టైర్లు తీసుకెళ్తున్నా దేనికి? వేరే లారీ అక్కడ ఉంది, దానికి బిగించరా. మరి నువ్వు రిటర్న్ ఎలా వస్తావు? దానికి దీనికి పెట్టి తీసుకొచ్చేస్తారా. మరి అలాంటప్పుడు దానికి ఉంచొచ్చు కదా, అందుకే కదా ఉంచందా. ఇప్పుడు ఇది పంచు నవ్వాలా మేము? కారు డిక్కీలో కెమెరా, ఓ పంచ్ కంటే పంచ్ అచ్చా. లారీ ఎంత? 15 రూపాయలే. 15 రూపాయలు ఏంటి? 10 రూపాయలు ధర్మకోల్, 5 రూపాయలు పెయింటింగ్. ఒక 10 లీటర్ ఆయిల్ దొరుకుతుంది, కొబ్బరి నూనె. కొబ్బరి నూనె దానికి? దీనికి లారీకి పెట్రోల్ డీజిల్ ఉంటది కదా. కాదు దాంట్లో ఏమేమో ముందు అద్దం పగల కొట్టి కొబ్బరి నూనె పోసేస్తా ఉంటాం, లారీ జారుకుంటే వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నారు? ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా ఓల్డ్ ట్రిప్. లారీలో ఎలా వెళ్తారు? ఆస్ట్రేలియా, సింగపూర్. రెక్కలుంటాయి, లోపలికి రెడ్ బటన్ నొక్కితే ఏమో రావు, గ్రీన్ బటన్ నొక్కితే రెక్కలు. ఇప్పుడు ఈ పంచి మేము నవ్వాలా? ఆ వైపర్ లో నుంచి మందు వస్తుంది, మందు తాగేస్తుంది కారు. ఆ పంచ కంటే ఏ పంచ వచ్చా. కాదు ఇక్కడ ఎక్కడైనా మనకి బ్రేక్లు క్లచ్లు దొరుకుతాయి. దేనికి సార్? దీనికి లారీకి. లారీకి బ్రేకులు క్లచ్లు లేవా? లేవు. మరి ఎలా ఆపుతున్నారు? కింద క్లీనర్ ఉంటాడు, ఇటుక పెట్టలు పట్టుకుని ఏదో ఆపోజిట్ వస్తే ఇటుక పెట్టి టైర్ల కింద పెడేస్తాడు.
అడిగి ఏం కావాలో చూడండి ఫస్ట్. ఇదిగోండి సార్ మీ కర్రీ రెడీ, మీ పుల్కా రెడీ. ఏంటే బజ్జం కొన్ని ఇందులోనే అక్కడ ఇందాక బొద్దింక కర్రీ అడిగాడు సార్, అడిగి మిస్ మీకు వచ్చింది సార్, అడిగి ఇచ్చేస్తానండి. ఇదిగోండి సార్, తీసి ఇసిరేసావు కదా. బొద్దింక ఎగిరిపోయింది సార్. ఇదేంటే ఉప్పు తక్కువ ఉంది. సరిపోయిందా? సరిపోయింది. డార్లింగ్ అలిగడి ఎవడీడు? వీడినా రవ్వరు. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు? వీడితో వెళ్ళిపోవడానికి ఒక బక్రా కావాలి, అది నువ్వే నాకు తెలుసు. ఎవరు కాల్ చేసినా వచ్చేస్తా అని తెలుసు, అందుకే నీకు కాల్ చేసా. ఈడికి ఎలా పడ్డావు అసలు? అమ్మాయిలు పడాలంటే ఉండాల్సింది కలర్ కాదు, బట్టతలు ఉంటే అమ్మాయిలు పడతారా? యాక్చువల్ గా నాకు బట్టతలు కాదు, ఇక్కడ దాకా ఉండేది. అమ్మాయిలు పడతారని ఇలా గోక్కున్నా. ఏ పుల్కా పుల్కా రాలేదు, పుల్కా రాలేదు. అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కదా, ఫోన్ చేసిందయ్యా, అర్జెంట్ గా వెళ్ళిపోదాం అంది. వెళ్ళిపోదాని వచ్చినాం కానీ అమ్మాయి దేనికి పిలిచిందో కూడా కొనుక్కోవడం తెలీదా? రెగ్యులర్ గా అదే జరుగుద్ది. ఏ పుల్కా, నువ్వు నన్నే పుల్కా పుల్కా అంటావు కదా. గట్టిగా మాట్లాడితే లారీ అద్దలా ఎగురుతా. చేతకర్ర సుర్రు సుర్రు రాపు, ఒక బకెట్ వస్తే దాంట్లో దూకు. రోజా గారు ఎలా అనిపించింది ఫుల్ కాస్కెట్? నాకైతే సీన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ బాగా అనిపించింది. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. మనో గారు అసలు లారీకి 15 లీటర్ల నూనె తాగించడమే గొప్ప హైలైట్. జారుకుంటే వెళ్ళిపోద్దాడు. చాలా బాగుంది. థ్యాంక్స్. గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా, చెయ్యి బట్టి కుందాకయ్యో ముద్దులైనా. ఈ పాట పాడింది నువ్వే కదా? అవును సార్, ఈ పాటలో మేల్ సింగర్ నేనే సార్. రెస్పాన్స్ ఎలా వచ్చిందో తెలుసా సార్? ఎలా వచ్చింది? అందరూ మా వీడియోలే సార్. చైనాలో మా వీడియోలే, అంతేందుకు అమెరికాలో కూడా మా వీడియోలే సార్. రాత్రి అమెరికా వీడియోలు చూసాను, ఇది లేదయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? సార్ మీరు గుట్ట కింద వీడియోలు కాకుండా గుట్టెరకా వీడియో చూసుంటారు సార్. ఇంతకు నువ్వేం చదువుకున్నావు? చదివికి జాబ్ రాకుండా పనిచేస్తారు చూడండి, ఆ చదువు చదివాను సార్. వచ్చేంతసేపు అయింది, ఒక్కళ్ళైనా నాకు నమస్కారం పెట్టారా? అక్కడ ఇద్దరు జడ్జిలు ఉన్నారు, వాళ్ళు నాకంటే బాగా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో నేను నమస్కారం పెడితే వాళ్ళు ప్రతి నమస్కారంగా ఇంకో నమస్కారం పెట్టారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళని చూసి నేర్చుకోండి. సిగ్గు చెర లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు. జనరల్ గా డిసీజులు వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. ఏ హీరో గారు తొందరగా రావాలి సార్. ఎవడేదో స్టైల్ కూర్చోండి ఇక్కడ. విలన్ గారు సార్ నమస్తే, పెట్టండి సార్. విలన్ అంటే తెలుగులో దొరుకుతారు కదా, ఎవడో నూడిల్స్ వేసుకుని తీసుకొచ్చి వెళ్ళంటే యాక్షన్. మీ నాన్న ఎంత మహనీయుడురా. మీ నాన్న రోడ్డు అంటే వెళ్తే 10 మంది దండం పెడతారా, నువ్వు వెళ్తే 10 మంది చీ అంటున్నారా. బ్లడీ భాస్కర్. నాకు వెన్నుపోటు పొడుస్తావా? వెన్నుపోటు అంటే నాకు నచ్చదురా. ఏ అబ్బా ఏం చెప్పాడండి? నీకు దానవరా బాబు. వెన్నుపోటంటే వీడికి తెలియదంట, పాపం పసి కందు. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీడి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను సాల్వ్ చేస్తాను. నాకు ప్రాబ్లం వస్తే వీడి సాల్వ్ చేస్తారు, వీడికి ప్రాబ్లం వస్తే వీడే చూస్తారు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం సాల్వ్ చేయలేము. ఎలాంటి ప్రాబ్లమ్స్? అఫైర్స్ అంతకు మించి ఈ మోకాళ్ళు అవి కొట్టేస్తుంటాయి ఎక్కువ వాడికి. అరే నైట్ మంచి పార్టీ ఇస్తున్నాను, అన్ని రెడీ చేసావా? ఉల్లిపాయలు కూడా కోసాను రా. ఉల్లిపాయ కూడా కోసావా? సూపర్ రా. ఏ ఉల్లిపాయలు అంతా ఉప్పుకుని ఇందాక ఈడే జ్వరం వస్తుందా పెట్టుకున్నాడు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. అవన్నీ కాదు, నేను చెప్పిన సంబంధం అసలు పేరేంటి అనుకుంటున్నావు? ఏంటి? మహేష్ బాబు. ఎవడే? మహేష్. ముఖేష్ లాగా ఉన్నాడు ఈడు. మహేష్ అయితే ముగ్గై నాకే రాదు. ముగ్గు లేకుండా ఎలా పెంచింది మీ అమ్మ? జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏం చేస్తున్నావు? ముగ్గేసాను, అంట్లు తోముతున్నాను. ఎవరి కోసం వేసావు? లేదండి, చెప్పు. ఏంటి రెచ్చిపోతున్నా? నా చెల్లిది. అది తాళి కట్టక ముందు రా కుక్క. వెళ్ళి టీ పెట్టు. నాకు తెలియదు. టీ పెట్టు.
చెలవా ఏమైంది చెలవా? అక్కడ మగ జడ్జి ఉన్నారన్నయ్య. దండం పెడతాం సార్. వీళ్ళు నలుగురు నా చెల్లెళ్ళండి. వాళ్ళకి మగవాళ్ళు అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు. వర్ష పెద్ద చెల్లెలా నీకు? ఆ పాయింట్కి వచ్చారు. తిను నా పెద్ద చెల్లి. ఏదమ్మా ఒకసారి అన్నయ్యని పిలు. పిలు పిలు. ఏమైందిలే, కొత్త లవర్ వచ్చాడు కదా, ఏముంది? అన్నయ్య మగజాతి అంతా అంతరించిపోయి ఓన్లీ ఆడజాతి ఉండాలంటే ఏం చేయాలన్నయ్య? మగజాతి అంతా అంతరించిపోవాలంటే మీ నలుగురిని ఒక గంట వదిలితే చాలమ్మా. ఇక మీద నేను ఈవెంట్స్కి వెళ్ళను. ఏమ్మా ఏ స్టేజ్ మీదకి వెళ్ళా చుట్టూ అబ్బాయిలే ఉంటున్నారు. అందుకని ఈవెంట్స్కి వెళ్ళవా? ఏ బావల 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 అని వేసినప్పుడు గుర్తు రాలేదా వాళ్ళంతా మగవాళ్ళు అని? ఓపెన్ చేస్తే మీరు సార్ ఒక బుల్లెట్ బండి మీద డగ్గ 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 అలా బుల్లెట్ బండి ఆగుతా సార్. ఓకే, మీరు అలా దిగేసి థ్యాంక్ యూ బ్రదర్ లిఫ్ట్ ఇచ్చినందుకు అంటారు సార్. అలా పొలాల్లో అలా వెళ్తారు సార్. అలాగా ఒక రైల్వే ట్రాక్ సార్. హారన్ ట్రైన్ వచ్చి అలా ఆగుతా సార్. ఆగి ట్రైన్ డ్రైవర్ సార్ ఇలా బయటకు వచ్చి భయ్యా కరీంనగర్ ఎలా వెళ్ళాలంటారు సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.